విజయమ్మ వాళ్ళింట్లో వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. చంచలమ్మ మీద నేను గెలిచాను, చంచలమ్మని నేను ఓడించాను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటుంది. అది విని అలివేలు వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలివేలు. దానికి విజయమ్మ అయితే మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఇంతలో ఇంట్లో చంచలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇక మీద నుంచి నేను ఎక్కడైనా ఏమైనా చెయ్యాలన్నా సంతకం చేస్తాను, వేలిముద్ర వేయను. ఇక నుంచి నేను ఏదైనా పత్రాలపైన సంతకం పెట్టాలంటే అది చదువుకొనే నేను సంతకం పెడతాను, వేలిముద్రను మానేస్తాను. ఎప్పటి నుండి నేను చదువుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి చంచలమ్మ తన నిర్ణయం తీసుకుంటుంది. అది విని సింధూర, చంచలమ్మ వాళ్ళ ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక విజయమ్మ అయితే తను చంచలమ్మ మీద విజయం సాధించిందని నవ్వుకుంటూ ఉంటుంది. ఇదంతా విని సింధూర అయితే అసలు ఏం జరుగుతుంది, అత్తయ్య ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని సింధూర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్